చేసుకోవాలి. ఇలాంటి మాటలు మనం మాట్లాడకూడదు. అండ్ పవన్ కళ్యాణ్ గారి గురించి మీకు క్లారిటీగా చెప్తున్నా, మీ నాయకుడు, మీ అధ్యక్షుడు సీఎం హోదాలా ఉండి ఎవరైతే పిల్లలు ఉంటారో వాళ్ళని దిశ నిర్దేశం చేసి మాట్లాడే సమయంలో పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడాల్సిన సందర్భం కాకపోయినా దిగజారి నీచంగా మీరు ప్రవర్తించారు కాబట్టే విసుగు చెందిన పవన్ కళ్యాణ్ గారు పదే పదే మీ మాట తీరు ఇలాగే ఉంది కాబట్టి చెప్పుతో కొడతానన్నాడు. అది తప్పు కాదు. చెప్పుతో కొడతాను తప్పు కాదు. వీర మహిళలు ఎక్కడి నుంచి తయారు చేసుకొచ్చారమ్మా? మీరు కంట్రీ నుంచి దిగొచ్చారా? ఆవిడ ఆపేస్తున్నారు కదా అండి. ఆయన చెప్పు తీసుకుంటారు తప్పు కాదంటే మీరు మోడరేటర్, మీరు నన్ను అడగడద్దు అంటారు. ఆయన చెప్తున్నాడు ఆవిడ ఏ సందర్భం అది తప్పే కదా అని చెప్పాలి కదా. మీరు 100 సార్లు చెప్పి ఎలా తీసుకొస్తాయి 100 సార్లు డిబేట్ ఎలా ఇంకని. వర్మ గారు, ఇప్పుడు నేను వెంకటరెడ్డి గారు పక్కన ప్యానెల్లో కూర్చుంటామండి. మీ స్టూడియోకి వచ్చి కూర్చుంటాం. నేను వెంకటరెడ్డి గారిని ట్రిగర్ చేస్తూనే ఉంటా. అప్పుడు మా మధ్య గొడవ జరగదా? రెచ్చిపోమా? ఎన్నిసార్లు ఓపిక పడతారు పవన్ కళ్యాణ్ గారు? వచ్చారు మొన్న నాన్నను వంశీ కూడా అట్లానే మాట్లాడుకున్నాం, కొట్టుకున్నాను అందుకని ఇద్దరు. లేదంటే అమలెక్కల బూతులు అందుకున్నా అండి. మీరు గుర్తు పెట్టుకోవాలి, మీరు ఎలాగే చర్చని పాడు చేస్తారంటే మేము జూమ్ లోంచి పక్కకి వెళ్ళిపోతాం. మీరు వర్మ గారు కూర్చొని పంతం నానాజీ మీద కేసులు పెట్టారమ్మా. ఎప్పుడు అరెస్ట్ చేస్తున్నారు? చూడండి ఒక నిమిషం, కుదరదు. ఒక్క నిమిషం. సరే అమ్మా, ఈ ఒక్క మాట చెప్పండి, నేను ఆపేస్తా. మీరు ఒక్క మాటకు సమాధానం చెప్పండి. పంతం నానాజీ మాట్లాడింది మొన్న మీరు అన్నారా? మళ్ళీ వినిపించమంటారా? జగన్ గారు మాట్లాడింది మీరు అన్నారా? వినిపించమంటారా? కేసు పెట్టండి దాని మీద. మేము ఆల్రెడీ కంప్లైంట్ ఇచ్చాం. కేసు రిజిస్టర్ చేయండి. మీరు కేసు రిజిస్టర్ చేయండి. పంతం నానాజీ మీద కంప్లైంట్ ఇచ్చారు. దాదాపు 50 పోలీస్ స్టేషన్లకు పైగా కంప్లైంట్ ఇచ్చున్నారు. ఎప్పుడు అరెస్ట్ చేస్తున్నారు పంతం నానాజీని? ఎప్పుడు స్టేషన్ ఇచ్చారు లేదా? ఇంకా నేను తీసుకొని మాట్లాడమంటారా? మీరే చెప్పండి. మీరు అడిగిన దానికి సమాధానం చెప్పొచ్చు. ఎట్లా మాట్లాడండి. టైం వేస్ట్ అండి. ఎందుకు అలా టైం వేస్ట్ ఇస్తాను. గాల్నా కొడుకులు గాల్లోకి గెలిచారని విన్నారా? వినపడేది వినిపించమంటారా? వినిపించండి. బాగుంది, వినిపించండి. అదే ఇట్లాంటి ఆడవాళ్ళని మీరు మినిస్టర్లను చేస్తే నిజంగా సిగ్గుపడాలి సమాజం. ఆ మాట తీరు చూసి మీకు వచ్చిన 11 సీట్లు కూడా కారణం ఆవే అనుకుంటారు. అంత దరిద్రంగా మాట్లాడుతుంది. మీరు రోజా గారిని వెనకేసుకొని వస్తున్నారు ఇక్కడ కూర్చొని. ఆడవాళ్ళుగా అలాంటి మాటలు మాట్లాడతారా ఎవరైనా? అంత నీచానికి ఆమె దిగజారి మాట్లాడుతుంటే రోజాని మీరు సమర్థించుకొని వస్తున్నారంటే భాష గురించి భాష గురించి మాట్లాడాలి. మీకు సపరేట్ భాష ఉంది కదమ్మా. జనసేన వీర మహిళలు అంటేనే సపరేట్ భాష. అది ఈ డిక్షనరీలో ఉండదు ఆ భాష. మనం ఏమైనా మాట్లాడచ్చు. మాలేసుకున్నా చెప్పలేను కదా ఇలా భాష. ఏ వచ్చి రోజా గారు అది మాట్లాడారు, ఈ వచ్చి మాట్లాడారు, పంతం నానాజీ మాట్లాడిన దాని మీద ఏం మాట్లాడాలి. ఆ భాష మీకు చక్కనైన భాష. 5 సార్లు 60 చెప్పిస్తే ఏం ప్రాబ్లం లేదు. అది మంచిది. నా వాయిస్ రీచ్ అవ్వట్లేదు. మీరు అలా నాకు వినిపించదు, మీకు వినిపించదు. టైం వేస్ట్. ఏం చెప్తారు? ఆయన ఏమంటున్నారంటే జనసేన వీర మహిళలు ప్రత్యేకమైన గలం, అది అలాంటి గలం మా వాళ్ళకి కూడా రావాలి. అమ్మ వద్దమ్మా, అమ్మో ఆ భాష తల్లి మీ వీర మహిళల భాష మళ్ళీ మాకొద్దమ్మా. చెప్తే తేడా ఉంటుంది. 2 సార్లు నమస్కారం పెట్టి మీ గలం అమ్మ మావులకి 2 చేతులు రక్తాలు వచ్చే గలం కదమ్మా. మావులు బూతులు. అలాగే యాప్ గురించి మాట్లాడుతున్నారు కదా వెంకటరెడ్డి గారు. ఏంటో మేమైతే బాధితులం అంట. ఫస్ట్ చెల్లికే న్యాయం చేయలేదు, ఇంకో చెల్లేమో కేసులు తిట్టుకుని తిరుగుతుంది. వాళ్ళిద్దరు ఏమన్నా ఎన్రోల్ చేసుకుంటే బాగుంటదేమో. న్యాయం చేయొచ్చు కదమ్మా. పవన్ కళ్యాణ్ మహిళలకు బాగా న్యాయం చేస్తాడు కదా. యాప్ డిజైన్ చేసింది పవన్ కళ్యాణ్ మహిళలకు బాగా అన్యాయం జరిగిన మహిళలకు న్యాయం చేస్తాడు కదమ్మా. అట్లానే శ్రీకాళహస్తి మహిళలకు బాగా న్యాయం చేశాడు కదా. సుగాలి ప్రీతి గారి తల్లికి న్యాయం చేశాడు కదా. పాప ఆమె కూడా మీరు అన్న షర్మిల గారికో సునీత గారికి కూడా న్యాయం చేసేస్తే అయిపోయింది కదా. మరి మీరు చొరవ తీసుకోవచ్చు. మీ గలం వినిపించవచ్చు కదా. వంశీ రెస్పాండ్. వీర గలం. సరే వర్మ గారు, ఇలా చెల్లికి న్యాయం చేయనంటే మా దగ్గర ఇంకా అటు డ్రైవ్ అవుతుంది డిబేట్లకి. చెప్పండి, మా జనానికి రమ్మని చెప్పండి. వాళ్ళ చెల్లిని మేము ఇస్తాం సహాయం. ఆమెకి సుగాలి ప్రీతి గారి తల్లికి న్యాయం చేయగలమ్మా. తర్వాత చేద్దరు గారు మీరు సుగాలి ప్రీతి తల్లి గారిని ఏమీ చేయకుండా ఒక ప్రాణాలు లేకుండా